మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఇప్పుడు ఒక ఉద్యోగ నియామకాలకి ఎంపిక కావాలి అని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. చదువు, అనుభవం, పరిజ్ఞానం, ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఈ ప్రమాణాలన్నీ దాటుకుంటే కానీ వాళ్ళకి ఆ ఉద్యోగం దక్కదు. అలాగే వైసీపీ పార్టీలో నాయకులుగా స్థిరపడాలి అని అంటే వాళ్ళకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. తెలుగుదేశం పార్టీని ఎంతటి స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా మహిళా నాయకురాలని ఎంతటి స్థాయిలో దూషించగలుగుతారు, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎంత జుగుత్సకరమైన భాషతోటి దూషించగలుగుతారు, దాడులు, దౌర్జన్యాలు ఎంత స్థాయిలో చేయగలుగుతారు, అలాగే పోలీసు వ్యవస్థని ఎంత స్థాయిలో ప్రైవేట్ ఆర్మీగా ఉపయోగించుకోగలుగుతారు, ప్రకృతి వనరులు ఎంతటి స్థాయిలో లూటీ చేయగలుగుతారు. వీటి ప్రాతిపదికగానే ఆ పార్టీలో పదవులు దక్కాయి, ప్రమోషన్లు దక్కాయి. కాబట్టి ఇక అదొక రేస్ బిగిన్ అయిపోయింది. ఒకరిని మించి ఒకరికి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలి అని అంటే ఓహో ఈ విధమైన ప్రమాణాలు పాటించాలన్నమాట. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని అత్యంత జుగుత్సాకరంగా దూషించాలి అనే ఒక స్థాయికి ఆ పార్టీని వాళ్ళు దిగజార్చారనుకోవాలా, లేదు ఆ పార్టీలో పదవులు దక్కాలి అని అంటే వీటిని మాత్రమే పాటిస్తే చాలనే ఒక అభిప్రాయానికి వచ్చారో. కానీ 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా వ్యవస్థలను గుప్పెడు పెట్టుకొని అధికారం ఉందనే అహంకారంతో, కండకావరంతో చెలరేగిపోయి ఇష్టారీతిన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ఒక రకంగా నిన్న నందిగం సురేష్ అరెస్ట్ అయిన అంశం ఇప్పటి వరకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు, అక్కడ కొంతమంది సిబ్బంది మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు అన్న వరకే కేసు పరిమితం అవుతుంది. కానీ అసలు సిసలు కోణం వేరే ఉందండి దీంట్లో. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడింది. 70 లక్షల కార్యకర్తల సంఖ్యాబలం ఉన్న పార్టీ, దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, వీళ్ళు ఉద్రేకపడిన స్థాయిలోనే ఆ పార్టీ కూడా రెస్పాండ్ అయ్యి ఉన్నట్టయితే, ఆ పార్టీ నాయకత్వం కూడా వీళ్ళలాగానే సమయం కోల్పోయి వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొట్టున్నట్టయితే రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతల పరిస్థితులు ఎదురయ్యి ఉండేవి, వీధి పోరాటాలతోటి రాష్ట్రం అతలాకుతలం అయి ఉండేది. ఆ పరిస్థితి నివారిస్తూ ఆ నాయకత్వం సమయం పాటించబట్టి, ఆ నాయకత్వాన్ని గౌరవించి వాళ్ళ శ్రేణులు కూడా సమయంతో వ్యవహరించబట్టి అటువంటి పరిస్థితి నివారింపబడింది. కానీ లేకపోతే రాష్ట్రం ఒక రావణ కాష్టంలాగా రగిలిపోయి ఉండేది. అటువంటి ఒక అతి పెద్ద కుట్రకి వీళ్ళు కారకులయ్యారు, అటువంటి ఒక దుర్మార్గపు చర్యకి వీళ్ళు బాధ్యులయ్యారు. అటువంటి పరిస్థితుల్లో అంటే 3 సంవత్సరాల పాటు 2021 అక్టోబర్ 19 ఆ ఇన్సిడెంట్ జరిగింది. 2.5 ఏళ్ళు అనుకుంటా వెనక్కి, ఇంకొక నెల ఉంటే 3 సంవత్సరాలు. వచ్చే నెల 19వ తారీఖు 3 సంవత్సరాలు నిండుతుంది. అంటే 2 సంవత్సరాల 10 నెలల పాటు ఆ అంశాన్ని అదొక ఇన్సిడెంట్ జరిగిందని కానీ ఆ